మళ్ళీ చిక్కుడుగాయ పులుసుతో వచ్చేసానుగా. చిక్కుడుగాయ పులుసా? ఇదేదో కొత్తగా ఉందే. అంటే అందరూ గ్రేవీలా చేసుకుంటారు. నేను కొంచెం చారులా చేస్తాను కదా! దానికి అందుకే చిక్కుడుగాయ పులుసు అని పేరేసా. మందే ఈ క్రియేటివిటీ. అవును, అడగటం మర్చిపోయాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది మాత్రం రోజు అడగాలనుకుంటాను, కానీ అడగలేకపోతున్నాను. చిక్కుడుగాయ కూర ఇలా చేస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు టేస్ట్ అయితే. ఫస్ట్ చిక్కుడుగాయలని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఉప్పు, పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి, చప్పదనం లేకుండా ఉంటుంది. అవి కాస్త మగ్గినాక టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా ఆయిల్లోనే కలుపుకోవాలి. అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కలుపుకొని అది కూడా మగ్గాలి. మర్చిపోయానండో, ఈ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇంకేముంది, ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఎప్పట్లానే యథావిధిగా 1.5 గ్లాసు నీళ్ళు అయితే పోసాను. సరిపోతాయా? ఒక బిందె నీళ్ళు పోయకపోయావా అని అంటారా? వద్దొద్దు, అలా అనకండి. ధనియాల పొడి కూడా వేసుకుంటాం కదా చివరిలో, కొంచెం చిక్కబడిద్ది కూర ఆరేసరికి. చారు కూరలు వండటమే సరికాదు, అందులో అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ చారు తిన్న ఫీలింగ్ ఉంటుంది. చారుగా తింటే మన ఫుడ్ కూడా తొందరగా డైజెషన్